మనము స్థుతులు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి గడిచిన కాలం అంతా కాపాడి మీరు మరింత బయలుదేరి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ అయా నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రం యేసుక్రీస్తునామమున మరొకసారి కాల్సాన్ని కూర్చున్నామయ్యా. అందులోకి స్తోత్రం తండ్రి. నేను మరి మేము మా తండ్రి గత కాలంలో చేసిన ప్రతి గొప్ప నుంచి అయా మరియు రాత్రి కాల సమయం మేమందరం ధ్యానిస్తున్నాము. మధ్యలో మీరు నన్ను నమ్ముచున్నాం తండ్రి. అయా మా కోసం నైనా తండ్రి మరి యొక్క ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టినైనా మరి ప్రభునే లోకం అంటుండే మా తండ్రి నీకు మార్గం ప్రభుత్వ సవాన్ని లోకాన్ని పంపించి తన శిలువ రక్తం ద్వారా వాళ్ళందరినీ శుద్ధీకరించిన గొప్ప తండ్రి నీకే స్తోత్రం దేవా. ఈ శిలువదే నా కొడుకులు జగనంటుండగా నైనా నీకు నియమకరంగా మా అందరికీ అయా రక్షణకరంగా మరి ఆత్మీయంగా మనైనా పరిశుద్ధమైన జీవితం పొందుకునే భాగ్యం మనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచిన విధానం బట్టి కొద్దిగా స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి నా తండ్రి అక్క వాక్యం చెప్పనంటున్నాగా ఆ బిడ్డలో మీరు ఉండండి. ఆ బిడ్డ నోటిని మీరు బూరగా వాడుకోండి. ఆ బిడ్డ నోట్లో మీ మాట ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేమందరం నేను నజరుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాం మా తండ్రి. 7వ సంకీర్తన 6వ వచనం నుండి చివరి వరకు నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకునుగాక. యెహోవా ఎదోము జనులు చేసినని జ్ఞాపకం చేసుకునుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకములకు తెచ్చుకునుము. దాన్ని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిన కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకి వేసి కొట్టుకునివాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ వాక్యం ఉంచున్నాను అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే వివాహము కాని వాళ్ళను కన్యకంటారు. గుర్తుపెట్టుకోవాలి, వివాహము ఎవరికైతే కాదో వాళ్ళనే కన్యకలు అంటారు. వివాహం అయిన వాళ్ళను కన్యకలు అని చెప్పారు. ఒకటి. రెండవది కన్యక అంటే వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉన్నటువంటి స్త్రీనే కన్యక అంటారు. వివాహానికి ముందు దేవునికి విరోధమైన పాపం చేసిన వాళ్ళను కన్యక అనరు. ఒకటి స్త్రీ అని కూడా అనరు, వ్యభిచారిణి అంటారు. ఈ రాత్రి కాల సమయంలో ఎందుకు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్యభిచారము చేయకపోయినా కూడా ఎవరైతే చూపులలో, మోహపు చూపులలో, హృదయంలో, అంతరంగంలో కానివ్వండి చెడు ఆలోచన ఉంది అంటే అప్పుడే ఆ వ్యక్తితో పాపం చేసినట్టు అని లేఖన భాగంలో యేసు ప్రభువు వారు తేటగా మనతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో మనం గమనించవలసిన సత్యం ఏంటంటే దేవుని చూస్తున్నాడు అని మన అంతరంగం మనలో, మన మనసాక్షితో ఖచ్చితంగా మాట్లాడుతుంది. నీ అంతరంగం నీతో మాట్లాడుతుంది, నువ్వు చేస్తుంది సరైనదా కాదా. అయితే మనసాక్షి తప్పు అని చెప్పినా కూడా తప్పును ఒప్పుకోకుండా మనసాక్షికి వాతం వేసుకొని జీవించే జీవితం కలగ వారిని వాడు పరిశుద్ధమైన కన్యకలు కాదు అని దేవునికి విరోధంగా పాపం చేసేవారు. అలాంటి వారు మా పాపము ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియలేదే, చర్చిలో బైబిల్ ముందు పెట్టుకుంటారు, సెల్ ఫోన్ బైబిల్ మధ్య ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి సెల్ ఫోన్లో ఏమేమో చూస్తుంటారు. చాలా మంది ఇలాంటి పనులు ముఖ్యంగా ఎవరు చేస్తుంటారు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ఎవరిల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. ఎవరిలో చాలా మంది తప్పిపోతున్నారు. ఎవరు దేవుని మాటకు లోపడడం లేదు. ఎందుకు అంటే విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో చూస్తే ఎవర కారున కాడి మోయుట నరునికి ఏంటి లేదు అన్నాడు. కాడి మోయాలి ఎవరు? ఎవరు రాను కాడి మోయాలి. కాడి మోయని ఎవరు, కాడి మోయని ఎవరు రాదు పాపంలో ఉంటుంది. కాడి మోయడం అంటే ఏంటి అర్థం అంటే కాడి అంటే పచ్చేయడం. ఒక ఎద్దులో కాడి పెడతారు, కాడి పెట్టిన వెంటనే ఎద్దు ఏం చేస్తుంది? దున్నడానికి వెళ్ళిపోతుంది. కాడి తీసేస్తే కింద కూర్చుంటుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయం ముందు మనం కాడి మోసే వారంగా ఉన్నామా, లేదా విచ్చలవిడిగా తిరుగుతున్నామా, లేక నిద్రపోతులుగా, తిరుగుబోతులుగా, బదనబోతులుగా, తాగుబోతులుగా, సోమరిపోతులుగా, ఇంకా పోతులు చాలా ఉన్నాయి. ఈ రకాలలో ఉంటే వాళ్ళు పరిశుద్ధమైన కన్యకలుగా చేయబడరు. పరిశుద్ధమైన కన్యక పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి,
వధువు సంఘము దేవునికి ఇష్టంగా ఉండాలి. వధువు సంఘము వాక్యంతో నింపబడాలి. వధువు సంఘము దేవుడు కోరుకున్నటువంటి వధువుగా ఉండాలి. నిర్దోషమైన వధువుగా, నిష్కలంకమైన వధువుగా, పరిశుద్ధమైన వధువుగా ఉండాలి. అందుకే కొంతమంది వివాహం అయిన తర్వాత కాల్ చేసి చాలా వాళ్ళు ఎన్నుకున్నటువంటి సమస్యల గురించి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే వివాహం అయిన తర్వాత వారిలో కన్యా లక్షణము లేవు అని తెలుసుకున్న పురుషులు వివాహమైన స్త్రీలను గొడవ పడి వదిలేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అది లేవియా కాండంలో కూడా రాయబడింది. ఎవరైనా ఏ పురుషుడైనా వివాహం చేసుకున్న తర్వాత కన్యకా లక్షణములు లేవు అని తెలిస్తే ఆమె రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంది. ఇప్పుడు పాత నిబంధనలు లేవు. ఎవరు అలా చేయలే అని పాపాన్ని కప్పుకుంటే దేవుడు ఇక్కడ బయలుపరుస్తాడు. అందుకే అంటున్నాడు, కల్దీల కుమారి చాలా దేవునికి విరోధమైన పాపం చేసింది. బబులోను కుమారి దేవునికి విరోధమైన పాపం చేసింది. ఆ పాపాలు చేసి కప్పిపెట్టుకొని ఎవరు తెలియదులే, చూడలేదులే అని అనుకుంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ పాపాలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వాటన్నింటినీ బట్టబయలు చేసేస్తాడు. అందుకే ఏమంటాడు ఇక్కడ, నీ ముసుగు తీసేసాయి. ముసుగు వేసుకొని పెద్ద బుద్ధిమంతురాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒకరోజు ఆ ముసుగు నేను తీసివేస్తా. సండే రోజు కూడా మనం తేటగా విన్నాం. యెషయా 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా 3:3. సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, ఇంకా అక్కడంతా చాలా ఉంది, వీళ్ళందరినీ పిలువండి, నీ పాపం ఏంటో వాళ్ళని తెలియజేస్తారు. 9-10 వచనాలు చదవండి. 3వ అధ్యాయం 9-10. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళ ముఖమే వాళ్ళు చేసింది పాపమని తెలియజేస్తారు. ఒకవేళ మీరు నక్షత్ర జాతకులను కానీ ఎవరినైనా మంత్రికులను పిలుచుకుంటాండి, వారే చెప్తారు మీ పాపం ఏంటో. కొంతమంది చెప్తారు. అంటే సైతానికి కూడా దేవుని శక్తిలో చాలా పొందుకుంది కాబట్టి వాళ్ళు కొన్ని నక్షత్రాలు తిథులు చూసి నీ యొక్క పరిస్థితి ఇది అని చెప్పగల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీ భర్త ఇలాగున్నాడు, మీ భార్య ఇలాగుంది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ చేతులు చూపిస్తే అవి కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని వాళ్ళకు తెలిసింది చెప్తుంటారు. కలిపి చెరిపేడి బోధలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ నేను యథార్థంగా నీ పాపాలన్నీ నీ ముందు పెట్టి నేను చూపిస్తానన్నాడు. ఇంకా ఇదంతా ఈ 9-10 మీరు చదువుకోండి. ఆదివారం కూడా మీరు విన్నారు. ఈ యొక్క సియోను యొక్క కన్యక, బబులోను కన్యక, ఈ కల్దీల కన్యక సియోను కన్యకలను చెడగొట్టేసింది. యాక్చువల్గా సియోను కన్యకను చెడిపోవడానికి కారకులైనటువంటి బబులోను, కల్దీలు. వీళ్ళ యొక్క వేషాలు చూసి వీరు జడలు అల్లుకొనడం. రేపు నిన్న దినాన అరాజ్ చర్చి ఉమెన్స్ ఫెలోషిప్లో అదే మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇంత ఇన్నర్ మీనింగ్ ఉండాలి. అక్కడ మొదటి తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ అలంకరణ గురించి అక్కడ రాయబడింది. ఏమని అంటే, మీరు జడలు అల్లుకొనకయు అన్నది. అంటే జడలు అల్లుకోకుండా మరి ఇసుకోమనా? విరబోసుకుంటే దయ్యాలు అంటారు. ఇప్పుడు మన వాళ్ళు దయ్యాల్లాగా తయారవుతున్నారు. అక్కడ జడలు అన్నారు కానీ జడ అని చెప్పలేదు. ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే మనం చదవాలి. జడలు ఆ కాలంలో విచిత్రమైన జడలు వేసుకునేవాడు. ఒకరిని చూసి ఒకరు ఆ జడలతో వేసుకోవడానికే గంట టైం అయిపోయేది. అలాగే వాళ్ళు దేవునికి ఎక్కువ ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవుని గణపరచకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని ఆరాధించకుండా అందానికే ఎక్కువ సమయాన్ని ఇచ్చేవారు. ఆ యొక్క ముక్కు కమ్మలను పెట్టుకోవడానికి, చంద్రవంకలు పెట్టుకోవడానికి, జడ చుట్టూ జడ పిల్లలని ఇలాగా జడలు అలంకరించుకోవడానికే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. పైగా ఎందుకు అలంకరణ చేస్తున్నారు అంటే వారి అలంకరణను ఇతరులు చూడాలని, పురుషులు చూసి ఇమిటేట్ కావాలని. అందుకే అనేక మంది యవనులను ఇమిటేట్ చేయడానికి వారు చేసే ఈ అనేక పనులకు దేవుడు అసహించుకున్నాడు. అందుకని వాటన్నిటిని నేను తీసివేస్తాను అని అంటున్నాడు. చేతి అద్దాలు పట్టుకొని అద్దంలో గంట సేపు చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారు. అద్దం దగ్గర ఎంత టైం అంటే అంత టైం వేస్ట్ చేస్తుంటారు. అయితే వాక్యముకు ఎంత ధ్యానం చేస్తున్నాం? నీవు తయారవడానికి ఎంత టైం అవుతుంది? వాక్యం చదవడానికి, ధ్యానం చేయడానికి ఎంత టైం అవుతుంది?
ప్రార్థన చేయడానికి ఎంత టైం అవుతుంది? మిగతా నీ యొక్క బాధకాన్ని కొట్టడానికి తండాల మారి అంటారు, తండాలు చెప్పేవాళ్ళు కదా, 24 గంటలు తండాలు చెప్పుకుంటారు. వీటికి ఎంత టైం ఉంది? దేవుడు అడుగుతాడు. నువ్వు దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఈ యొక్క కీర్తన గ్రంథంలో కూడా ఏమని చెప్తామంటే, నీకంటే ఎక్కువగా నేను దేన్నైనా ప్రేమిస్తే అది నాకు దూరం అవుతాక అన్నట్టుగా దావీదు ఎంతగానో అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మాట్లాడతాడు. చూడండి 6వ వచనం చదవండి. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిడికి అంటుకొనును గాక. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. దావీదు యొక్క ప్రార్థన ఎంత ఇదిగా 3 మార్లు ప్రార్థన చేసేవాడు 7 మార్లు. అంటే స్తుతి ఎక్కువ, స్తుతించడం ఎక్కువ. స్తుతి అంటే దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ అనేక విధాలుగా జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరుస్తున్నాడు. అందుకనే ఇక్కడ నీవే దేవా నాకు ఎక్కువ, నీకంటే ఎక్కువగా రాజ్యం ఎక్కువ కాదు, కుమారుడు కుమార్తె భార్య పిల్లలు ధనము ధాన్యము ఉద్యోగం ఏది నాకు ఎక్కువ కాదు, నీవే ప్రభువా, నీవే నా ముఖ్యమైన సంతోషం. ఈ రాత్రి కాల సమయమందు దేవుని ముఖ్యమైన సంతోషంగా ఎంతగా పోతే కూడా పాపము. ఇంతవరకు వ్యభిచార పాపం గురించి చూసుకున్నాం. అయితే ప్రార్థన చేయకపోవడమే, చేయవలసినంత ప్రార్థన చేయకపోవడమే పాపం. చేయవలసినంత ప్రార్థన అంటే దశమ భాగము అందరూ గొప్పగా పేర్లు చెప్పిస్తుంటారు. ఇక్కడ పేరు చెప్పొద్దంటే కూడా కొంతమంది చెప్పొద్దంటే చెప్తారు, చెప్పమంటే చెప్పరు. చెప్పాలని కోరుకున్నాం, ఖర్చు పెట్టడానికి వాళ్ళు బయట గొడవలు. చెప్పొద్దండి పేర్లు అంటే చెప్తారు, అసలు చెప్పకూడదు పేరు. మళ్ళీ చెప్తున్నాను, పేర్లు చెప్పడం ద్వారా ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. నేను ఖచ్చితంగా దైవజనులకు ఇచ్చేటప్పుడు పేరు చెప్పొద్దండి అని చెప్తాను. మరి చెప్తుంటారు, మర్చిపోయి చెప్తారేమో తెలియదండి. కానీ యాక్చువల్గా అయితే మనం ఇచ్చేది ఒక చేతికి తెలియకుండా ఇంకో చేతికి తెలియకుండా ఇవ్వాలి. ఇచ్చే చేతికి ఇవ్వని చేతికి తెలియకుండా అంటారు. అంత రహస్యంగా ఇవ్వాలంటారు దేవుడు. మనం ఎక్కడ ఇస్తున్నాం? కానీ నిజంగా ఇక్కడైతే దావీదు అంత ఇదిగా దేవుని సన్నిధినే ఎక్కువగా ముఖ్యమైన సంతోషం అని అనుకుంటున్నాడు. దేవునిలో అందుకనే ఎల్లప్పుడూ నేను నా దేవుని నా ఎదుట ఉంచుకున్నాను అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు దేవాలయంలో ఆలోచించేవాడు కాదు, దేవాలయంలో 24 గంటలు ఉండేవాడు కాదు. ఎక్కడున్నా ఆయన హృదయమే దేవునికి ఆలయంగా చేసుకొని ఆయన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాడుతూ ధ్యానిస్తూ అన్నీ ఉన్నాయి. టోటల్గా ఒక పాటలే కాదు. మనం 2 గంటలు పాటలు పాడతారు, 2 గంటలు ఆదివారం పాటలు పాడతారు, మళ్ళీ యూత్ మీటింగ్లో వాక్యం చెప్తారు, మళ్ళీ స్త్రీల మీటింగ్లో స్త్రీలకి ఇద్దాంలే పెద్దవాళ్ళకి అనరు, అక్కడ కూడా పాటలు పాడాలి. మళ్ళీ అక్కడ వాక్యం చెప్పకపోతే ఇచ్చినప్పుడేమో చెప్పరు, వాక్యము ఇచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ నాకు కాల్ చేసి మీరు చెప్పారా వాక్యం చెప్పండి సజెస్ట్ చేస్తారు. నేను చెప్తాను చెప్పను అంట. నేను ఎప్పుడైనా ఒకసారి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు పని నుండి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మిరియాను కానివ్వండి లేదా పాస్టమ్మ కానివ్వండి, వాళ్ళు దైవికంగా వాళ్ళు ఇంకొక చోట వాక్య పరిచయకి వెళ్ళారు కాబట్టి పర్వాలేదు చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యము చెప్పడానికి ముందే 1 వారం ముందే వాళ్ళ పేర్లు వేస్తే నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా ఉండి మళ్ళీ మాకు వాక్యం చెప్పడానికి వేయలేదు అంటుంటారు. దేవుడు ఊరుకుంటాడా? ఇవన్నీ జ్ఞాపకం చేస్తాడు. ప్రతి కాలం చేసే దేవుడు అంట. ఆయన ఊరుకునేవాడు కాదు, ప్రతిదీ లెక్కలోకి తీసుకొని వస్తాడు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఒక అన్యం దగ్గర నువ్వు ఉన్నావంటే మనకి వెంటనే నువ్వు తెలిసిన వాక్యం చెప్పు. ఏదో ఒక విధానంలో నీ ఫ్రెండ్ ఉన్నావంటే ఏదో ఒక విధానంలో వాక్యంలోకి నడిపించాలి. దేవునికి ఆ సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వ్యర్థమైనవి ఫ్రెండ్స్ని చెప్పడం కాదు, వ్యర్థమైన ఇంటి సోదే లేకపోతే పర్సనల్ విషయాలు ఫ్రెండ్స్తో పంచుకుంటున్నారు ఎన్నో. వాటికంటే ఎక్కువగా ముఖ్య సంతోషం దేవుడి గురించే చెప్పాలి. దావీదు తన యొక్క రాజైనా కూడా అందరితో తన యొక్క శత్రువులతో దేవుడి గురించి చెప్పాడు, మిత్రులతో దేవుడి గురించి చెప్పాడు, బంధువులతో దేవుడి గురించి చెప్పాడు. చెప్పి వాళ్ళు వినకపోతే కన్నీరు కార్చాడు. చదవండి 119, 136.
119వ కీర్తన 136వ. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయిన జనులు అంటున్నాడు ఇక్కడ. జనులు అంటే ఎంతమందికో చెప్పాడు దావీదు. కలిసిన వాళ్ళకంతా చెప్పాడు దేవుని గురించి. ఇంకా వేరే మాటలు లేవు, వేరే ఆప్షన్ లేదు. యోనాతానుతో ఉన్నంత వరకు దేవుని గురించే మాట్లాడుతున్నవాడు. అందుకే యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసిపోయింది. అంటే యోనాతానుకు ఉన్న ఆ జ్ఞానము దావీదు నుంచి వచ్చిందే. యోనాతానుకున్న మంచి నేచర్ దావీదు నుంచి వచ్చిందే. వాళ్ళ తండ్రి నుంచి పుట్టాడు కానీ వాళ్ళ తండ్రి ద్వారా, కానీ సహవాసం దావీదుతో కాబట్టి తండ్రి గుణలక్షణాలు యోనాతానుకు రాలేదు. మంచి వాళ్ళ సహవాసం చేసినందువల్ల తండ్రికి ఉన్న చెడు గుణాలు పోయి యోనాతానుకు మంచి గుణాలు వచ్చాయి. కారణం ఏంటంటే యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ముఖ్యమైన సంతోషం అనే ఆ విషయం చెప్పాడు యోనాతాను. అందుకని యోనాతాను కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆయన తర్వాత ఆయన కుమారునికి బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఇలాగా తన యొక్క స్నేహితులకు జనులకు దేవుని గురించి చెప్పాడు కాబట్టి వాళ్ళు వినలేదు. వినలేనందుకు గమనలేడు. ఏం చేస్తున్నాడు? కన్నీరు కాస్తున్నాడు. జనులు నా ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారిందంట. రాజ్యాలకు విజయం ఇవ్వలేదని కన్నీరు కార్చలేదు, లేకపోతే తన పిల్లలకు పెళ్లి కాలేదు అని కన్నీరు కార్చలేదు. ఈ మధ్య 2-3 అన్నారు, ఏమగా మీ దగ్గరికి వచ్చే పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాక వాళ్ళ పెళ్ళిళ్ళు కరుణాపీఠం దేవుడు చేస్తున్నాడు, నేను కాదు. దేవుడు కృప. వాళ్ళు అనుకోలేదు, అంత చిన్న వయసులో వాళ్ళకి అవుతుందని వాళ్ళు అనుకోలేదు. అనుకోని విధానంలో దేవుడు చేస్తాడు. ఎన్నిసార్లు ఎన్ని సంబంధాలు వచ్చినా మా పిల్లలు కుదరుకున్నాయి అంటే నేను ఒకటే అన్నాను, వాళ్ళు వాక్యంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, దేవుడికి జీవితాలు సమర్పించుకున్నారు. దేవుడు చూశాడు, దేవుడు సెట్ చేశాడు. మరి మీ పిల్లలు దేవుల్లో ఉన్నారా అని అడిగారు. దానికి జవాబు లేదు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు చూసుకుంటాడు. దేవా నీవే నాకు తండ్రివి, తల్లివి, ఆదరణకర్త, ఆశ్రయదుర్గము అని తమ జీవితాలను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవునికి సమర్పించి ఊరికే తిరుగుబోతుగా తాగుబోతుగా ఉండి ఇష్టానుసారంగా ఎవరినో ఒకరిని చూసి వాడిని చేసుకుంటే బాగుండే, వీడిని చేసుకుంటే బాగుండే, ఆ పిల్లలు చేసుకుంటే బాగుండే, ఈ పిల్లలు చేసుకుంటే బాగుండే అనుకోలేదు. వాళ్ళ హృదయం అంతా ఎంటి దేవునికి సమర్పించుకున్నారు. పరిశుద్ధమైన కన్యకలుగా దేవుడు నా పిల్లలకు పరిశుద్ధమైన జీవితం ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాసన్నారు బంకురాలు, అక్క పాపకు మ్యారేజ్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాం అక్క అంటే, మీరు కోపడతారేమో బాధపడతారేమో అంటే నేను అన్నా. ఒకప్పుడైతే అనేదాన్ని, కానీ ఇప్పుడు పరిస్థితిలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు పరిశుద్ధంగా ఉన్నారన్నా ఉంచలేనే ఇడియట్స్ ఉన్నారు చాలామంది. పరిశుద్ధమైన కన్యకలను వారి జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అవివేకులైన కన్యకలు అబ్బాయిలు, అమ్మాయిలు. అలాంటి వాళ్ళ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదిలే రాజు అని చాలా సంతోషపడ్డాను. అలాగనే నీరజ కూడా ఆ పాప పెళ్లి కాకముందే 6 నెలల క్రితమే నాతో మాట్లాడింది నీరజ. అప్పటికి ఇంకా మీకు ఎవరికి తెలియదు. ఫస్ట్ అయితే నేను బాగా వచ్చాను, చిన్నపిల్లమా ఇంటర్ అయింది అని. కానీ తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా కొన్ని ఆ పాప అక్క మంచిగా ఉన్న పిల్లలు మంచిగా ఉండలేక ఈ యొక్క వీధులలో, ఈ యొక్క ఊళ్ళలో అని కూడా అన్నారు. చాలా నిజమే, ప్రస్తుతం అంతా అలాగే ఉన్నాయి. భయపడి తమ పిల్లల కోసం ఏడ్చే తల్లులు ఉన్నాయి. రాత్రి కాలశంలో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైన కన్యకగా నువ్వు నీ ఇంట్లో నుంచి అత్తగారింటికి వెళ్ళాలి. అది దేవుని ఆశీర్వాదం. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు, అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు. అందుకే ఇక్కడ ఈ కల్దీల బబులోను కుమారి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగి అపవిత్రురాలైపోయి మళ్ళీ దేవుని పిల్లలపైన నేరారోపణ చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఎంత కోపం! అందుకే ఆయన ఏమంటున్నాడు, నా పిల్లల మీద, నా పిల్లలను చెడులోకి నడిపించడానికి నువ్వు ప్రయత్నిస్తావా? నీ బ్రతుకు ఏమవుతుందో చూడు అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీ యొక్క ముసుగు తీసేస్తాను కల్దీల కుమారి, నీ కాళ్ళ మీద జీరాడు యొక్క వస్త్రం. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇది ఒక స్టైల్ అయిపోయింది, రోడ్డు ఊడ్చుకుంటుంటారు. ఆ గాగ్రా అంట ఏమేమి వేసుకుంటుంటారు, మరి విచిత్రాలు. ఆ రోడ్డంతా, రోడ్లో ఉన్న చెత్త చెదరమంతా వాళ్ళ వస్త్రాలకి అనుకుంటుంటారు. మీ పిల్లలకు జాగ్రత్తమ్మా, వస్త్రధారణ సరి అయిన విధానంలో ఉండాలి. ఎవరినో చూసి ఇమిటేట్ చేయడం కాదు. ఇంకా ఆడవాళ్ళకైతే సిగ్గు చేయడు, చెప్పడానికి కూడా బాధాకరం.
ఆ సినిమాలో చూసి వాళ్ళ బయటలు ఎలాగ వేసుకుంటారో చూసుకోండి. కొంచెం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మీ యొక్క శరీరము అవయవాలు పురుషులకు కనపడేలాగా లేదా బయట వాళ్ళ కనపడేలాగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలు అంటే వీళ్ళు దేవుని పిల్లలు అంటే సరైన విధానంలో వాళ్ళ చీర కట్టు కానీ బ్లౌజ్ కానీ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు తీసేస్తాడు. అవమానం తీసివేయడం అంటే దాని అర్థమేంటి? అవమానములకు గురి చేస్తాడు. ఆ అవమానం ఇంతంత కాదు. అందుకే అంటున్నా, గర్వంతో పులుకుతో నడుచుచు ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. చాలామంది ఆడవాళ్ళకు కాళ్ళ అవేంటో వేసుకుంటుంటారు. నేను చూస్తా ఉంటా, నాకే విచిత్రం అయిపోతుంది. వీళ్ళేంటి ముస్లిమ్స్ వేసుకునే వాళ్ళప్పుడు కాళ్ళ కడాయాలంట 2-3 కడాయాలు పెట్టుకుని ఉంటారు. మళ్ళీ దానికి గజ్జలు గల్లు అని ఆ గల్లు మళ్ళీ ఆ శబ్దాలు తీసేయండి. అందుకే అవన్నీ తీసేస్తారంటాడు. ఎక్కువైపోతుంది. మీకు ఇష్టమైతే డబ్బు ఉంటే చక్కగా ఒక మంచి చైన్ కొనుక్కొని వేసుకోండి, మంచిదే అది. ఎందుకు అంటే డబ్బు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది. బంగారు అవసరమైనప్పుడు ఆస్తులు వెంటనే అమ్ముడుకోవు, కానీ గోల్డ్ అయితే వెంటనే అమ్మడానికి దేనికైనా చేయడానికి మన అవసరాలు తీర్చేది. యేసు ప్రభుకు అందుకే బంగారు ఇచ్చారు. యేసు ప్రభుకి ఇచ్చిన ఆ బంగారు ఆ 2.5 సంవత్సరము వాళ్ళకు ఉపయోగపడింది. ఆ తర్వాత వడ్రంగి పని చేసి యోసేపు తన యొక్క కుటుంబాన్ని పోషించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే వ్యర్థంగా మన యొక్క వరి వస్త్రాలకు కానివ్వండి, వేరే వాడికి డబ్బు అనవసరంగా చేయకుండా ఈ యొక్క కల్దీల కుమారి బబులోను కుమారి వేషధారణకై ఎన్నో వేలు లక్షలు వేస్ట్ చేసినటువంటి వాటన్నిటినీ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు అంటే అలాగా సియోను కుమార్తెలు కూడా వీళ్ళని ఇమిటేట్ చేసి దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వకుండా, చాలా మంది దశమ భాగాలు కానివ్వండి, దేవుడు ప్రేరేపింప చేసిన కానుకలు, ఒప్పందం చేసుకున్న కానుకలు ఇవ్వకుండా కమ్మలు నగలు కొనడం, చీరలు కొనడం పాపం. పాపాలు చాలా రకాలుగా ఉన్నాయి. నువ్వు మ్రొక్కుకోకపోయినా పర్వాలేదు, మ్రొక్కుకొని ఇవ్వకపోతే పాపం. ప్రార్థన ఇంత టైంలో ఇంతవరకు చేస్తాను, ఈ రోజు నేను వస్తాను, ఈ విధానంలో నేను ఉండాలని ఒకసారి నువ్వు నిర్ణయం చేసుకుంటే అది శుక్రవారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, బుధవారం బైబిల్ స్టడీ కానివ్వండి, నిర్ణయానికి కట్టుబడాలి. అలా మనం ఒప్పందం చేసుకొని ఒప్పందం మీరడమే పాపం. ఈ బబులోను కల్దీలు వీళ్ళు చేసిన దానికి సియోను కుమార్తెలు ఎన్నోసార్లు దేవునితో ఒప్పందం చేసుకొని వాళ్ళు మాట మీరారు. అందుకే వాక్యంలో అంటారు, మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త. నువ్వు మాట తప్పేవంటే అది కూడా పాపమే. అందుకే అంటాడు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతకు మించి ఏం చేస్తుంది పాపే. అవన్నీ వాటికి శిక్ష వస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ వీటన్నిటినీ దేవుడు లెక్కలోకి తీసుకుని వస్తున్నాడు. ఈ మాటను బట్టే 5వ వచనంలో కల్దీల కుమారి మౌనంగా ఉండి చీకట్లోనికి పొమ్ము. ఎందుకు? నీ బతుకంతా చీకటి బ్రతికే కదా. చీకట్లో ఉంటే ఎవరికి తెలియకుండా నువ్వేమేం చేసావో అవన్నీ మళ్ళీ ఇప్పుడు బ్రతుకంతా చీకటే చేసేస్తున్నాడు దేవుడు. చాలా మంది కాల్ చేసి అంటుంటారు, అక్క మేము ఫలాన్ని అనుకున్నాం అక్క, కానీ మా లైఫ్ ఫెయిల్ అయిపోయింది అక్క. నేను అంటాను, లైఫ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే నువ్వు మీ మమ్మీకి మీ డాడీకి ఒకవేళ చెప్పావో చెప్పలేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయం తీసుకొని ఎవరినో ప్రేమించుంటాడు. వాడు కొంతకాలం అయిన తర్వాత మా అమ్మ చెప్పింది ఉద్యోగస్తురాలనే చేసుకోమని, కాబట్టి వద్దులే అంటాడు. అలాగనే అబ్బాయి కూడా చెప్తారు, ఈమెకు ఉద్యోగం ఉంటుంది కాబట్టి మా అమ్మ చెప్పింది ఉద్యోగస్తులే చేసుకోమని కావాలి. అంతా అన్ని రోజులు వాడితో ఎంజాయ్ చేస్తుంటారు. ఐస్ క్రీమ్ ప్యార్లర్ పోయింటారు, ఎక్కడెక్కడో పోయింటాడు. చూడండి, అప్పుడు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు బతికిరారు, వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు బతికొస్తారు. ఇవన్నీ పాపాలే. ఇవన్నీ పాపం కాదనుకుంటున్నారా? చాలా రకాల పాపాలు ఉన్నాయి. అందుకే ప్రార్థన దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపమే. పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించకపోవడం పాపమే. వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు మనకి ఏది గుర్తు రాకూడదు. వాక్యం పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం ఏమైందంటే, అదే ఈ రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇంట్లో 12 నుంచి 3 దాకా ఉంటుంది. మీరు ఎవరు ప్రేరేపణ ఉంటే వాళ్ళు రావచ్చు. ఆల్రెడీ ఈరోజు అయిపోయింది ఒకరోజు. ఇంకా వాక్యం స్టార్ట్ కాలేదు. పాటలు పాడుతున్నప్పుడు టీవీ దాన్ని రిపేర్ చేయమని పంపించాను. నేను ఉదయం అంతా టీవీలో దాదాపు 12:30 దాకా నేను
వాక్యాలు ఇంపార్టెంట్ వాక్యాలు అవి కానీ సెల్ ఫోన్గా చూసి ధ్యానం చేసుకుంటుంటాను. అందుకని చెప్పేసి చేసుకొచ్చాడు ఆ అబ్బాయి. ఆ పిల్లలు చేసుకొచ్చాక ఎంత అయింది బాబు అంటే చెప్పాడు అమౌంట్. సరే అని చెప్పి నేను ఈ వాక్యం గురించి ధ్యానంలో ఉన్నాను కాబట్టి నాకైతే చాలా సంతోషమైంది. నేను మర్చిపోయి 2500 మేడం అన్నాడు అబ్బాయి. సర్లే నేను 3000 ఇచ్చాను. అంటే నేను ఇచ్చినాను 2 టైమ్స్ ఇచ్చినాను, ఇంచి మళ్ళీ ఇచ్చాను. చూడండి, అంటే అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ఈ విషయాల్లో కాకుండా దేవుని విషయాలను మనం ఆసక్తి కలిగి ఉండాలి. అదేదో రెఫరెన్స్ ధ్యానం చేసుకుంటూ ఆ అమౌంట్ కూడా ఇచ్చుకుంటూ ఇచ్చేసాను. వాళ్ళు విన్నా బాబు మేడం మీరు ఎక్కువ ఇచ్చారు మేడం, ఇక్కడికే సరిపోయింది 3500. ఎంత మంచి పిల్లడు నర్సప్ప. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది 500 నాకు వెనక్కి ఇచ్చాడు. నమ్మకమైన అబ్బాయి. హైందవులకు చాలా మంది నమ్మకం ఉంది. మరి క్రైస్తవులైన మీరు అలాగున్నారా? కష్టం వేసుకోండి, దేవుడు లెక్క అడుగుతాడు. వాక్యం తెలిసే, ప్రార్థన తెలిసే మన నమ్మకత్వం ఎక్కడ ఎలా ఉంచుకుంటున్నామా? అందుకని ఇక్కడ కల్దీల కుమార్ని నువ్వు చీకట్లో జరిగించావు చేతుబడి. నిన్న కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది, కేథలిక్ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా, ఆక్సిజన్లోనే ఆమె బ్రతికంతా ఉండేది కొన్ని నెలలుగా. రాజకుమారి మహిమాకర్ అన్న వాళ్ళ భార్య, ఆర్ఆర్డి సజీవరాజు అన్న వాళ్ళ మధ్యలు ఇక్కడ కూడా ఫాస్ట్గా పనిచేసిపోయారు 2 సార్లు. దైవానంద అంకుల్ గారి వారి కోడలు. ఆ పాప నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విని ఎంత గొప్ప దయచేసినాడక్క. నేను టైం ఉన్నప్పుడు వస్తానేమో అంటే కూడా ఆమె వినలేదు. ఇంత కృప దేవుడు నాకు మరణం నుంచి జీవుల్లోకి నడిపించినప్పుడు నేనే వస్తాను కానీ పాపం కాల్ వేసుకొని ఆమె వచ్చింది. కాకపోతే ముందు కాల్ చేసింది. నేను పేరు ఉంటేనే లిఫ్ట్ చేస్తాను కాల్స్, పేరు లేకపోతే లిఫ్ట్ చేయాలి. పైగా నాకు అక్కడ మెసేజ్ ఉంది ఆర్ఆర్ చర్చిలో. నేను మెసేజ్లో ఉన్న అప్పుడు 2-3 కాల్స్ వచ్చాయి. వాటిని డిలీట్ చేయమని చెప్పాను పాపతో. అయితే తర్వాత మళ్ళీ వాక్యం అయిపోయిన తర్వాత నేను ఆటోలో వస్తున్నాను. ఇంకా అప్పుడు ఆటో ఎక్కాం, అప్పుడు కాల్ వచ్చింది. రాజకుమారే ఉంది. వెంటనే లిఫ్ట్ చేసి ఏమంటే అక్క చాలాసేపు అయిందాక మేము వచ్చి ఇక్కడ ఉన్నాం, రూబెన్ అన్న చెప్పారు, గురువులో ఉంది పాప అని చెప్పారు. అయ్యో ఒక మాట ముందు చెప్పొద్దమ్మా, ఎలా వచ్చాను అనేసి నేను చెప్తే వెంటనే మన పిల్లలు పోయి ఎంత పరామర్శ చేశారన్న మంచిగా. జ్యోతి హాయ్ మాది, దేవుడు వాళ్ళని దీవించును కాక. వాళ్ళ ట్యూషన్ ఉంది ఆ పాపకు, అయినా కూడా ట్యూషన్ చెప్పకుండా కానీ దేవుడు ఖచ్చితంగా ఆమె స్టూడెంట్స్ని విజయం ఇస్తాడు. ఆమె దైవజనురాలి కోడలు. ఆమె చాలా ఎంత మంచి ఉన్నత చదువు చదివినంత తగ్గింపు చూడండి. ఆమె చేసిన మేళను కొంతమంది ఉపాధ్యాయులకు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఇచ్చినారు. నిన్న కాన్వర్స్ నేను వచ్చే వరకు వెయిట్ చేశాను 1 అవర్. బాగా వాళ్ళు పాటలు ప్రార్థన చేసి సాక్ష్యం అంతా రాజకుమార్ చెప్పిందంట. సిలిండర్ 5 నిమిషాలు మాత్రమే తీయాలి ఆమె ఎక్కడికన్నా వెళ్ళడానికి, ఏదైనా చేయడానికి. అంతేగాని మళ్ళీ వెంటనే ఆక్సిజన్ పెట్టాలి. ఎన్ని డబ్బులు పాపం ఖర్చు పెట్టాలి, అంత ఏడ్చింది. కానీ దేవుడి దయతో సజీవంగా దేవునికి కనిపించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞత. చాలా మంది జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు కానీ మేలుని మర్చిపోతారు. మళ్ళా వాళ్ళకి ఎప్పుడన్నా బాగాలేకుండా చూడని అప్పుడు గుర్తొస్తుంది. వద్దు, అలాంటివన్నీ కూడా పాపం. దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకపోవడమే పాపం. అందుకే అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో అక్కడ హేరోదు రాజు దేవుని యొక్క శక్తితో మాట్లాడుతున్నాడు. దేవుని మహింపరచాల, గర్వం వచ్చేసింది. వెంటనే దేవుడు మొత్తాడు. ఏమైపోయింది? పురుగులు పడి చచ్చిపోయాడు. అక్కడ అండర్స్ వాడు ఎక్కడి నుంచి వచ్చాయి చూడండి. పురుగులు పడ్డామంటే ఒక శవానికి 3-4 రోజులు కావాలి. అయితే అక్కడ పురుగులు పడి చచ్చారు. దేవుని యొక్క అది పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఉగ్రతనే పాత నిబంధన. దేవుడు పాపం క్షమిస్తాడు 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 ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడే, తప్పుకున్నప్పుడు కాదు. అది ఆదివారం రోజు చాలాసార్లు చెప్పారు. అతిక్రమను దాచిపెట్టేవాడు ఎప్పుడూ భక్తుడు. అందుకే ఇక్కడ దావీదు కూడా ఏమంటా అంటే అన్నిటినీ ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఒప్పేసుకున్న తర్వాతనే ఎంత చక్కగా ఇక్కడ చేస్తూ దేవా నిన్ను నేను జ్ఞాపకం చేసుకోకపోతే నా నాలుగా నా అంగిటికి అంటుకును గాక. ఎంతగా చెప్తున్నాడు? ఎదోము చెడును చేసినది జ్ఞాపకము చేస్తాడు. ఎదోము కూడా దేవునికి విరోధంగా చేసింది, అది కూడా జ్ఞాపకం చేసుకోదేమంటున్నాడు.
వాళ్ళకందరికి ఇక్కడ శిక్ష వస్తుంది. ఇక్కడ 137లో అదే ఉంది, తర్వాత యెషయా 47లో కూడా అదే ఉంది, యెషయా 3వ అధ్యాయంలో అదే కూడా ఉంది, 1వ అధ్యాయంలో అదే ఉంది, యెషయా 1:18. మీకు ఏమైనా డౌట్ ఉందా? రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపం రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి, కెంపు వల్ల ఎర్రగా ఉన్నాయి. మీరు వచ్చి ఒప్పుకుంటే మీ ఎర్రగా ఉన్న పాపాలని తెల్లగా చేస్తాడు. సమ్మతించి నా మాట వింటే, దేవుని మాట వింటే, దైవజనుల మాట వింటే ఏమైతుంది? భూమి యొక్క మంచి పదార్థం అన్నాడు. అంటే మంచి పదార్థం అంటే మంచి ఉద్యోగం ఇస్తాడు. రూతుకు మంచి పదార్థాలు వచ్చాయి. భర్త లేదు, చక్కటి భర్తనిచ్చాడు. ఉద్యోగం లేదు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆస్తి లేదు, దేవుడు ఆస్తిని ఇచ్చాడు. ఆమె ఒక పనికత్తెగా ఉంది. 100 మంది పనికత్తెలకు ఆమె జీతం ఇవ్వగలిగినటువంటి ఒక మంచి యజమానురాలుగా దేవుడు చేశాడు. పిల్లలు లేరు, పిల్లలు ఇచ్చారు. మంచి పదార్థాలన్నీ, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. చూడండి, ఇవన్నీ రావడానికి ఏంటంటే ఆమె సమ్మతించింది. సమ్మతించి పాపము శపితమైన మోయాబును విడిచిపెట్టింది. మళ్ళీ ఎప్పుడు పోలేదు అక్కడికి. విడిచిపెట్టిన పాపాన్ని ఎప్పుడు మళ్ళా నువ్వు తిరిగి చేయకూడదు. కక్కిన కుక్కతో సమానంగా ఉంటుంది విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా చేస్తే. అందుకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టిన పాపం వైపు మళ్ళా వెళ్ళొద్దని. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు ఏదో ఒక విధానంలో. చూపుల ద్వారా, చేతుల ద్వారా, నడక ద్వారా, వెనుకడి ద్వారా, వాక్యం సరిగా చదవకపోయి ప్రార్థన చేయడం చేసి ఇవన్నీ పాపాలే. అయితే అన్ని మనం ఒప్పుకున్న తర్వాత కట్టుబడి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎంత ఇదిగా చెప్తా ఉన్నాడు చూడండి. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకోను. చూడండి, దాన్ని నాశనము చేయుడి అంటాడు. ఈ మాట ఎంత గుండె కోతగా అయిపోయింది చదివేటప్పుడు. యెరూషలేము దేవుడు కోరుకున్నది, దేవునికి ఇష్టమైంది. కానీ యెరూషలేములో పాడు కావాలా, యెరూషలేం నాశనం చేయాలని ఈ బబులోను కుమారి, కల్దీల కుమారి, ఇంకా గిర్గాషీలు, యెబూషీలు, హివీలు, హిత్తీలు వీళ్ళందరూ కూడా దేవునికి విరోధులు, ఇష్మాయేల్ సంతతి. అందుకనే నేను వచ్చిన కెథలిక్ వాళ్ళలో ఒక అమ్మాయి గురించి దేవుడు రివీల్ చేసినప్పుడు నేను వెంటనే చెప్పాను, ఇది మీ ఇంట్లో ఎవరో దేవునికి విరోధంగా చేస్తున్నారు చేతి పనులు అంటే షాక్ అయిపోయినారు వాళ్ళు. వాళ్ళ ఒక అన్న భార్య ముస్లిం అంట. నేను అన్నాను, ముస్లిమ్స్లో చాలామందికి ఈ ఆలోచనలు ఉంటాయి ఓపెన్గా. వాళ్ళ ఆశ్చర్యపోయారు, క్రిస్టియన్స్ కదా. ఆమె బాగా చర్చిలో, కెథలిక్ చర్చిలో చాలా ఇదంట, ఆమె ఆత్మీయురాలు. వాళ్ళకి వాటి గురించిన ఆలోచన కూడా ఉండదు. అవునా మేడం, మాకు అసలు ఆలోచన కూడా రాలేదంటే. తర్వాత మన పిల్లలు కూడా ఉన్నారు. వెంటనే కళలో నీకు 2 times ఇలాగా పాము రావడం, 2 times నీకు అబార్షన్ అయింది అంటే ఏడ్చేస్తుంది. నిజంగా 2 సార్లు అబార్షన్ అయింది, 2 సార్లు అబార్షన్కి ముందు పాములు వచ్చాయంట. ఇంకా కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఇవన్నీ చీకట్లో సైతం చేస్తుంది. తన బిడ్డలు నాశనం కావాలని చేస్తారు, కానీ దేవుడు ఊరుకోడు, అవన్నీ జ్ఞాపకం చేస్తారు. అందుకనే చూడండి, యెరూషలేము చేసినంత జ్ఞాపకం చేసుకోదేవా అంటున్నాడు. మరి చూడండి, పాడు చేయబడబోవు బబులోను కుమారి, అది మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు అంటాడు. కానీ చేయొద్దునేమో అంటారా ఇక్కడ. ఇస్కరియోతు యూదా చనిపోయినప్పుడు ఎవరయ్యో పాపం అనలేదు. అయ్యే పాపం చనిపోయినాడు ఇస్కరియోతు యూదా, పోండి పెద్ద తీసుకురాపోండి, పట్టు వస్త్రాలు లేకపోండి, సుగంధ ద్రవ్యాలు తేండి, మంచి సమాధిలో పెట్టండి, ఎవరన్నా. కారణం ఆయన పాపము ఇనుప గంటంతో రాయబడింది, వజ్రపు మొలతో లిఖించబడింది. ఇర్మియాలో రాయబడింది మాట తేట. తుడిపి పెట్టబడిన పాపం. నిర్దోషి అయిన వాడిని, ఆయనకు మేలు చేసినటువంటి యేసయ్యను హాని చేయాలి అనుకున్నాడు. ఒక దొంగ జీవితాన్ని మార్చాలని యేసయ్య అనుకుంటే మార్చబడి యేసు ప్రభు శిష్యులలో ఒకటిగా ఎంచబడి అంతవరకు ఎంత గౌరవం పొందుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు అంటే అందరూ ఎంత ఆలోచిస్తున్నారు, అయ్యో యేసు ప్రభు శిష్యుడా శిష్యుడా. శిష్యుడు శిష్యుడే, గురువు కంటే ఎప్పుడు గనుడు కాదు. అయితే ఇతనేమనుకున్నాడు అంటే యేసు ప్రభు కంటే నేను గురువుగా ఉండాలి అనుకున్నాడు. అందుకనే అలాంటి నీచమైన బతుకు వచ్చింది.
దైవజనుల కంటే మిగతా వాళ్ళు ఎప్పుడు ఘనత అని అనుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, బోధకుడు బోధకులే, శిష్యులు శిష్యులే. అందుకే అనేకుల మీద బోధకులే ఉండొద్దండి అన్నారు. బోధకులుగా ఉన్నారా? బోధకులు లాగానే మీరు ఉండండి. బోధ చేసేవాళ్ళు అక్కడ ఉంది, తిమోతిలో రాయబడింది, పేతుల్లో రాయబడింది. అది దొడ్డ పని. బోధకులుగా ఉండేవాళ్ళు గొడవలు పడేవాళ్ళు ఉండకూడదు. సగం పెద్దలుగా ఉండేవాళ్ళు కానివ్వండి, ఏదైనా సంఘంలో పరిచయం ఇలాగ చేసేవాళ్ళు గొడవలు పడేలుగా ఉండవు. పొరపాటున కొత్త పడవచ్చు. అనేకులతో గొడవ పడుతున్నావు అంటే అన్ఫిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకివి. అసలు వాక్య సంబంధమైన వ్యక్తివి కాదు. వాక్య సంబంధమైన వ్యక్తి కాదు అంటే దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధి కాడు అంటే అపవాది సంబంధం. సర్ప సంతతి 4 కింద సర్ప విషయం ఉంటుంది, జాగ్రత్త. అందుకే వీళ్ళంతా కూడా దాన్ని పాడు చేయండి అంటున్నారే కానీ బాగు చేయండి అని అంటం లేదు. ఎందుకు? నాశనపుత్రుడు ఖచ్చితంగా నాశనం కావాలి. అది దేవుని ప్రణాళిక. నాశనపుత్రుడు నాశనం చేయడానికే దేవుడు చేశాడు. నాశనపుత్రుడు నాశనం అయితేనే మిగతా వాళ్ళకు క్షేమం ఉంటుంది, లేకపోతే అందరూ చెడగొట్టేస్తారు. అందుకనే కదా ఆదాము అవ్వని అక్కడి నుంచి ఆ యొక్క ఏదైనా తోటలో మొత్తం పాడు చేసేస్తారని అక్కడి నుంచి తీసుకొచ్చారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఆయన స్వరూపం ముందు చేశారు కాబట్టి దయగల తండ్రి మరలా తన ప్రియ కుమారుని ద్వారానే ఆ పాప పరిహారాన్ని చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకే ఇక్కడ సమూల దోషము చేయడి అని వారు చాటిని కదా, పాడు చేయబడవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. చివరిగా అన్నాడు, నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇది ఇంకా చాలా మందికి అర్థం కాదు. చాలా మంది అంటున్నారు ఏంటిది అని అంటే వాక్యంలో మనం పెంచాలి అని అర్థం. బండ అంటే ఆ బండ క్రీస్తే. నారి కుమారి సుందరి, నీ పిల్లలు ఎక్కడున్నారు అంటే మంద కాపర్ల గుడారం దగ్గర ఉండాలి. అందుకని మంద కాపర్ల గుడారం దగ్గర వాక్యం నేర్చుకోవాలి పిల్లలు. మీ పిల్లలకి ఎక్కువగా వాక్యం నేర్పించాడు. ఇక్కడ ఒక పుల్ల బలి ఉంటుంది కదా, అప్పుడంతా కూడా ఎక్కువగా కంటత వాక్యం నేర్పించండి పిల్లలకు. అది మంచిది. పిల్లలు ఎక్కువగా దేవుని స్తుతిస్తే అది ఆశీర్వాదం. పిల్లల స్తుతుల మూలంగా దుర్గాన్ని కట్టారన్నారు. ఈ రాత్రి కాల సమయమందు దేవునికి మహిమకరంగా ఉన్నారు. ప్రకటన 15:1-5 చదవండి. ప్రకటన 18:1-10 దాకా చదవండి. అది చేసిన ప్రకారము దానికి చేయుడి, రెట్టింపు దానికి చేయండి. అది నేను సర్వదా రాను కదా అని అనుకుంటుందేమో. ఏం పర్వాలేదు, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనేం చేసినా తప్పిపోతుందిలే అని అనుకుంటున్నామేమో బలగాన్ని చూసుకొని. కానీ దేవుడు అన్నిటిని తీసేస్తాడు. ఆ రోజు ఒక రోజు ఉంది. అందుకే భయపడి దేవునికి లోబడని అంటున్నాడు. ఈ రాత్రి కాల సమయమందు దేవునికి లోబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని కోరుకున్న జీవితంలో పరిశుద్ధమైన కన్యకలుగా దేవునికి మహిమకరంగా ఉందాం. యోగు అంటాడు 30లో, నిజంగా నేను కన్యకను చూడకుండా నా కన్నులను తిప్పివేసింది. పాపం విషయమై పారిపోయాడు యోసేపు. పాపాన్ని అసహించుకోవాలి, చెడుతనం విసర్జించాలి. అందుకే ప్రతి దానికి దేవునికి విరోధమైన వాటికి దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన వాటికి ఉపవాసం అంటే దేవునితో సహవాసం. అది యెషయా 58 రోజు ధ్యానించుకోవడం జరిగింది. ఫస్ట్ మెసేజ్ అనమాట, 1-5 వచనాలు. అది మీరు చదువుకోండి. మీ ఉపవాసం ఉంటే మీరు ఇశ్రాయేలు పాపాన్ని జ్ఞాపకం చేయడం ఉంది అక్కడ. అంటే వాడు మర్చిపోయినాడు ఇశ్రాయేలు, అయితే మరిపోయిన ఆ యొక్క పాపాన్ని గుర్తు చేస్తే ఒప్పుకొని మళ్ళీ శుద్ధులైపోతాడేమో అని జ్ఞాపకం చేయండి అంటాడు. మీరు యెషయా 58 అంతా చదవండి, చక్కగా ఉంది. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా 58 చదవాలి. కీర్తన 51లో ఎన్ని మార్లో దేవుడు ప్రభా ఈ పాపం నుంచి నన్ను విడిపించు ముమ్మారు పాపం 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 అంటాడు. తల్లి గర్భంలో నుంచి నేను పాపం చేసిన వాడని ప్రభా, నీ ఎదుటే పాపం చేసినావు, నా పాపం నాకు జ్ఞాపకం చేస్తుంది దేవా అంటాడు. కాబట్టి వీటన్నిటిని మనం విడిచిపెట్టి పరిశుద్ధమైన కన్యకలుగా, దేవునికి ఇష్టమైన కన్యకలుగా, వధువు సంఘంగా, నిర్దోషమైన బిడ్డగా, ముడతైన మచ్చైన కలంకం లేని బిడ్డలుగా ప్రభు రాకల్లో ప్రభు కోసమై సిద్ధపడ్డాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.
మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఆత్మీయుల ద్వారా బిడ్డను మీరు ఆదరించి పోషించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును నాయన, రాని వదిన కూడా నీ సన్నిధికి చేరి రావాలని ఆసక్తి కలిగి ఉండి నాయన మరి ఎందు నిమిత్తమైతే రాలేనని చెప్పిందో నాయన నాకైతే తెలియదు దేవా. మరి రాని హృదయాన్ని, మరి రాని వదిన రాని యొక్క కుమారుని యొక్క హృదయాన్ని మీరే దర్శించినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవ. అవును నాయన, మరి సమయమందు నాయన మరి సలోమ్ అక్క గారు చేస్తున్నటువంటి పరిచర్య అంతటిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అక్కగారు నా తండ్రి నిన్ను గుర్తెరిగిన నాట నుంచి నా తండ్రి నీ మార్గంలో నిన్ను వెంబడిస్తున్నటువంటి రోజులన్నింటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఆత్మీకంగా నా తండ్రి ఎన్నో మేలులు నా తండ్రి మరి సలోమ్ అక్క గారు నా తండ్రి చవి చూచుంటున్నారు నాయన. చవి చూచిన ప్రతి ఒక్క మేలును బట్టి నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ఏ కీడునైతే కూడా నా తండ్రి తన యొక్క పరిచర్య జీవితంలో చవి చూచింది నాయన. చవి చూచిన కీడులన్నింటిని బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ఆ బిడ్డ ద్వారా నా తండ్రి మరి మీ నామానికి తెచ్చుకోవాల్సినటువంటి మహిమ, ఘనత, ప్రభావం అంతా కూడా రాబోయే రోజుల్లో మీరు తెచ్చుకుంటున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా తన పరిచర్యను మీరు నా తండ్రి విస్తరింప చేసినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అవును నాయన, మరి అక్కతో కూడా వచ్చినటువంటి రోజు మని అక్కని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అవును తండ్రి, ఒక సేవకుని భార్య అయ్యుండి కూడా నా తండ్రి తాను కలిగి ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయ జీవితంలో ఇదిగో నాయన ఇక్కడ చేరుకుడు వచ్చినటువంటి బిడ్డలతో పోల్చుకుంటూ మేము ఎంతగా వెనకబడి ఉన్నామో నా తండ్రి, ఇందుని బట్టి నా తండ్రి మేము సిగ్గుపడవలసిన వారంగా ఉంటున్నామని నా తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థిస్తుంది నాయన. అవును ప్రభువా, తన యొక్క యథార్థతను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆ బిడ్డ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎంతగా అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని ఆశ కలిగిందో నాయన, అంతగా మీరు ఆ బిడ్డను మీరు వర్ధిలింపచేసి అభివృద్ధి పరిచినందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. చిన్న బిడ్డ ప్రసన్నాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సృష్టికర్తవైన నిన్ను బాల్యం నుండే నా తండ్రి గుర్తెరిగినదై నీ యందు వినయము, విధేయత కలిగి నా తండ్రి మరి తన పెద్దల పట్ల భయభక్తులు కలిగి ఉండి నా తండ్రి నీ బిడ్డగా నా తండ్రి గుర్తింపు పొందడానికి ఆ బిడ్డకు మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని దయచేయండి. ఆ బిడ్డ విద్యాభ్యాసం అంతటిలో కూడా మీ కృపను తోడుగా ఉండని అనుగ్రహించినందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయమందు ప్రేమక్కని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తన కుటుంబం గురించి నాయన ప్రేమక్క నీ సన్నిధానంలో ఏదైతే ప్రార్థిస్తుందో నాయన, ఏదైతే మొరపెట్టుకుంటుందో నాయన, ఆ ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. ప్రేమ కుమారక్క కన్నీటికి నా తండ్రి మీరు అంతము పలికినందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో చిత్ర వివాహం అయితేనేమి, రాజు వివాహం అయితేనేమి నాయన సహాయం దయచేయండి దేవా. ఎందు నిమిత్తమైతే నాయన బిడ్డలిద్దరి వివాహం విషయంలో నాయన ఆ కుటుంబంలోని వారు ముందుకు ఎందుకు పూనుకొని రాలేకపోతున్నారో దేవా మాకైతే తెలియదు. వారిని వెనక్కి లాగుతున్న దృష్టిని ఒక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి ఈ యొక్క ఉపవాస దినాలలో వాళ్ళు విడుదల పొందుకొని ఉపవాస దినాల అనంతరం నాయన చిత్ర యొక్క వివాహాన్ని చేయటానికి అంకులు మరి ప్రేమ కుమారక్క పూనుకొనడానికి మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని దయచేసినందుకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. వేదవతక్కని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు, ఇచ్చిన కుమారులను బట్టి కుమార్తెను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. అన్నగారు చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి ఉద్యోగంలో నా తండ్రి మరి ఏ విధంగా అయితే ఉద్యోగాన్ని చేసుకోవాలో ఆ విధంగా ఉద్యోగం చేసుకునేటువంటి జ్ఞానమును నా తండ్రి సమయోచితమైన జ్ఞానమును అన్నగారికి మీరు దయచేసి అన్నగారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండి నా తండ్రి ఆ కుటుంబాన్ని కాచుకున్నటకు కట్టుకున్నటకు మరి వేదవతక్క గారికి మీరు ఇచ్చినటువంటి కృపని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మంజుల గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటుండగా నైనా ఆ బిడ్డకు నైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేంత జ్ఞానమును నా తండ్రి సిద్ధపాటును నైనా బిడ్డకు మీరు దయచేయమని మీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను నాయన. ఆశ కలిగి ఉన్న మంజుల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని మీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను. మరి వేదవతక్క కుమారులు ఇద్దరిని మీ చేతికి మీ దగ్గర కాపుదలకు అప్పచెప్పుకుంటున్నాను. మీ చిత్తానుసారమైన జీవితాన్ని బిడ్డలు కలిగి ఉండటకు మీ యొక్క కృపను, మీ యొక్క సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను. అవును దేవా, ఇదిగో నాయన అమ్మగారిని బట్టి బాబుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి మరి ఆత్మీయ జీవితంలో నాయన వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య ధర్మం అంతటిలో నాయన నీతి, న్యాయం, యథార్థత కలిగి ఉండటకు సహాయం దయచేయమని మీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను దేవా. ఇదిగో నాయన నీ సన్నిధానంలో సేవ చేసేటువంటి వారు ఏ విధంగా జీవితాన్ని జీవించాలో ఆ విధమైన జీవితాన్ని అమ్మ బాబు ఇద్దరు కలిగి ఉండటకు మీ యొక్క కృపను, మీ యొక్క సహాయం దయచేయమని మీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను
చెల్లించుకుంటున్నాము. అవును దేవా, మెర్సీని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జోయల్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అవునైనా మెర్సీ యొక్క వివాహం విషయంలో మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని దయచేయండి దేవా. కృప చూపించండి, కనికరము చూపించండి నాయన. నా తండ్రి, మరి మెర్సీ కొరకై నీవు ఏర్పాటు చేసి ఉంచిన జీవిత భాగస్వామితో మెర్సీ యొక్క వివాహాన్ని జరిగించినందుకే మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జోయల్ యొక్క భవిష్యత్తును మీరు చక్కదిద్దండి. ఆ బిడ్డ వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు నాయన. మరి ఆ బిడ్డను నా తండ్రి మంచి మార్గంలోనికి, తిన్నని మార్గంలోనికి, నీ మార్గంలోనికి నడిపించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి మెర్సీ తల్లిదండ్రులు ఇద్దరికి చక్కని ఆరోగ్యం దయచేయండి. బిడ్డలిద్దరి గురించినటువంటి చింత యావత్తు నీ మీద వేసుకునగలిగే కృపా భాగ్యం చేత నా తండ్రి తల్లిదండ్రులు మీరు నింపమని మీ పాదాలు చెంత అడిగడుకుంటున్నాను. అదేవిధంగా నా తండ్రి పెద్దమ్ములను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. ఆ బిడ్డ కొరకు నీవైతే జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసి ఉంచినావు నాయన. నా తండ్రి ఆ బిడ్డ కొరకు మీరు ఏర్పాటు చేసి ఉంచిన జీవిత భాగస్వామిని మీరు త్వరగా బిడ్డ దగ్గరికి మీరు తీసుకొచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బాచి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుండగా నాయన నీ చిత్తమైన ఉద్యోగాన్ని ఆ బిడ్డ పొందుకున్నటకు నాయన బిడ్డ చేస్తున్న ప్రతి ఉద్యోగ ప్రయత్నాలన్నింటిలో మీ కృపను తోడుగా ఉండాలని అనుగ్రహించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీకి చక్కని ఆరోగ్యం ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధిని నాయన కుమారుల నిమిత్తము, తన ఆత్మీయుల నిమిత్తము గోజాడుకునే కృపా భాగ్యము చేత ఆంటీని మీరు నింపినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా తండ్రి ఈ సమయమందు నాయన మరి శ్రీల మైత్రి నిమిత్తము నా తండ్రి మరి దక్షిణ ఇండియా నంద్యాల అధ్యక్ష ఖండంలో జరగబోయేటువంటి శ్రీల మైత్రి ఎన్నికలన్నింటినీ నీ పాదాల చెంతెత్తి పట్టుకుంటున్నాను దేవా. ఈ యొక్క ఎన్నికల వేళ నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సన్నిధిని తోడుగా ఉండని అనుగ్రహించండి దేవా. ఎవరెవరైతే నా తండ్రి ఆ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో నాయన, మరి పోటీ చేస్తున్నటువంటి స్త్రీలందరినీ నీ పాదాల చెంతెత్తి పట్టుకుంటున్నాను దేవా. గురువులైతేనేమి, సంఘ కమిటీ మెంబర్లైతేనేమి నాయన, మరి ప్రతి వారు సమాధానం కలిగి ఉండి సామరస్యంగా ఈ యొక్క ఎన్నికలను జరిగించుటకు వారి హృదయాలను మీ స్వాధీనంలో ఉండని అనుగ్రహించుకోమని నీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను దేవా. ఈ సమయమందు నా తండ్రి నా కుటుంబాన్ని నీ పాదాల చెంత ఎత్తి పట్టుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవా. అవునైనా నా కుటుంబం అంతటి పట్ల నీ చిత్తం ఏదైతే ఉందో నాయన, మరి నీ చిత్తాన్నే నా కుటుంబంలో జరగను ఆజ్ఞాపించమని నీ పాదాల చెంత అడిగిపడుకుంటున్నాను. మీ చిత్తం అయితే నా కుటుంబ యజమానునికి ఆత్మకు నుండి కర్నూలుకు ట్రాన్స్ఫర్ ఇచ్చినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రవీణ్, ప్రశాంతుల యొక్క హృదయాన్ని మీరు స్వాధీనం చేసుకున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవ. హేమ భారతి ఉద్యోగం విషయంలోనూ, వివాహం విషయంలోనూ నీ చిత్తాన్ని జరగను అనుగ్రహించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించుటకు మీ కృపచేత నా నోట ఉంచబడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నన్ను నేను నీ పాదాల చెంతని తగ్గించుకుంటూ తండ్రి కొద్దిపాటి విన్నపమును నా ప్రియ ప్రభువును రక్షకుడును నైనా నజరుడైన యేసే శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. దీనికట్టు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలని, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రంలో ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపుతున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అలో మస్తకి వృక్షములను, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టగలరు. దేవుడు ఈ వాక్యాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం అంటే చెర అన్నాడు. చెర అంటే ఇక్కడ జైలు అనేది కాదు, కానీ చెర అంటే ఒక అనారోగ్యము, మనకున్న కష్టాలు, బాధ, వేదన, వేదన, అప్పులు, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు, నిందలు, ఇంకా ఏదైతే మనం అనుకుంటామో జరగలేని ఆ పరిస్థితి అంతా కూడా ఒక చెర, ఒక బంధకం. అయితే ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని అంటున్నాడు. నలిగిన హృదయం గలవారికి ఖచ్చితంగా దేవుడు దృఢపరుస్తాడు. మన ఆంతర్యంగా అంతరంగా పురుషుడు నవగొట్టబడుతుంటే దేవుడు నిజంగా ఎంత ఇదిగానో దేవునికి మహిమకరమైన విధానంలో మన బాహ్య స్వరూపంలో అనేక ఆశీర్వాదాలతో మనం నిజంగా ఉంటాం. అందుకే నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. తర్వాత దుఃఖాక్రాంతులందరినీ అంటే దోస్ హు ఆర్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే నిజంగా ప్రభునందు ఆయనకు నిజంగా మొదలుపెట్టే వారికి ఖచ్చితంగా సమీపంగా ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా ఓదార్స్తారు.
అలా ఓదార్పు పొందిన వాళ్ళ సాక్ష్యాలు ఎన్నో మనకు తెలుసు. కాబట్టి ఈ సమయమందు ఇక మీద మనం ఇక దుఃఖించక దేవుళ్ళలోనే కష్టంలో వేదనలో ఎప్పుడు దేవుళ్ళలో మనం ఆనందించడం ద్వారా నూతన బలాన్ని పొందుకొని ఎలాగ ఉంటామంటే నీతి అన్న మస్తకి వృక్షంలాగా. ఈ మస్తకి వృక్షము చాలా శ్రేష్టమైనది, శక్తివంతమైనది, బలవంతమైనది. చాలా చోట్ల ఈ మస్తకి వృక్షాల కింద దేవుడు తన బిడ్డలను సేదదీర్చేలా చేస్తాడు. అంటే ఇతరులకు ఆశ్రయం ఇచ్చేది. అలా దేవుని యందు భయభక్తి గల బిడ్డలు విశ్వసించిన వారు కూడా అనేక మంది ప్రభు మార్గంలోకి నీతి మార్గంలోకి నడిపించే వారు కూడా